నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచేనా? వార్తల కోసం తయారుగున్నారు కదా మీరు. చలో మరి చూసేద్దాం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూద్దాం. రిపోర్టర్ రాహుల్ పేరెత్తిన రేవంత్. రాహుల్ కొత్త యాత్రకు రెడీ అవుతున్న రాహుల్ ఈసారి కూడా తిరుగుతాడట 1000 కిలోమీటర్లు. ఘనంగా సీమంతం చేసిండ్రు కుక్కకు. వాడకట్టోళ్ళు హాజరైండ్రు ఫంక్షన్ కు. రోడ్డు మీద బోల్తా పడ్డది కోళ్ల లారీ. జనమెత్తుకపోయిండ్రు కిందకు దూరి. జీవి సార్, ఏంటి పరిస్థితి? కొడతా ఈ మాటలన్నీ కూడా చాతగాని వాళ్ళు మాట్లాడే మాటలు. ఏమయ్యా రాహుల్, ఇదో ప్రశ్ననా? దిక్కుమాలిన ప్రశ్నలు ఎందుకు అడుగుతారయ్యా? నాకు అర్థం కాదు. రాహుల్ ఎక్కడండి? మా రాహుల్ వచ్చిండా? గమ్మతుంటవయ్యా రాహుల్. ఇట్లా కేసీఆర్ మీడియా ముందుకొస్తే రాహుల్ 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 అని గలవరించేటోడు. అప్పట్లో ఈ పేరు కూడా ఎంతో ఫేమస్ అయింది కదా. ఇక ఇదే ఇప్పుడు కొత్తగా సీఎం అయిన రేవంత్ రెడ్డి సారు కూడా రాహుల్ పేరు ఎత్తేసరికి అక్కడ ఉన్నోళ్లే కాదు, టీవీలు చూస్తున్న వాళ్ళు కూడా పల్లువని నవ్వుకున్నారు. రాహుల్ రాహుల్ 6 గ్యారెంటీల కోసం దరఖాస్తులను ప్రారంభించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సారిట్లా రాహుల్ పేరెత్తి నవ్వుల పూలు పూయించిండు. సారిట్లా రాహుల్ అనుడితోనే అందరికి కేసీఆర్ సారే అదికొచ్చినట్టున్నాడు. ఎందుక పనికిమాలి రాహుల్, నాకు అర్థం కాదు. ఇంకోటి రాహుల్ అట్లనే ఈ 6 గ్యారెంటీలను మారుమూల నుండే నిరుపేదలకు సైతం అందిస్తామని చెప్పుకుంటా దానికోసం మేమే ప్రజల వద్దకు వెళ్తాం అని చెప్పిండు. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇక ప్రజావాణి గురించి మాట్లాడి సీఎం సారు ప్రజావాణి గ్రాండ్ గా సక్సెస్ అయిందని చెప్పుకుంటా అందులో కేటీఆర్ పాత్ర ఎంతున్నదో కూడా వెరైటీగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా, 1,00,000 రూపాయలు ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఎక్కడో టీవీలో పేపర్లో ఎక్కడో నాకు భలే సంతోషం అనిపించింది. నీ 1,00,000 కోట్లలో 1,00,000 రూపాయలన్నా నీ మొడలు వంచి పేదలకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. అన్నట్టు కొత్త వాహనాలకు సంబంధించి ఎవ్వరికి తెలియని ఓ సీక్రెట్ ముచ్చట కూడా చెప్పిండు సీఎం సారు. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. మేమిక్కడ లంకె బిందెలు ఉంటాయి కావచ్చు అనుకుంటే ఖాళీ కుండలున్నాయి, వాటన్నింటినీ సెట్ చేస్తామని చెప్పిన రేవంత్ సారు ముందున్నది ముసర్ల పండుగ అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ముందుంది కదా ముసళ్ళ పండుగ. మరి సారు ముసర్ల పండుగ అన్నాడు కాబట్టి ముందు ముందు ఎన్ని రాజకీయ పిడుగులు పడతాయో చూడాలే. 12 రాష్ట్రాలు 145 రోజులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 2022 సెప్టెంబర్ 7న మొదట అడుగేసి 2023 జనవరి 30 వరకు దగ్గర 4000 కిలోమీటర్లు నడిచి భారత్ జోడో యాత్ర చేసిండు రాహుల్ గాంధీ సారు. ఈ యాత్రతోనే కాంగ్రెస్ పార్టీకి జరంత బూస్టప్ వచ్చిందని అంటున్నారు ఆ పార్టోళ్ళు. వింటున్నాం కదా. అయితే ఇప్పుడు జోడో యాత్ర స్ఫూర్తితోనే భారత్ న్యాయ యాత్ర చేయబోతున్నాడు కాంగ్రెస్ ఆశాదీపం రాహుల్ గాంధీ సారు. 2024 జనవరి 14న షురూ చేసి మార్చి 20వ తారీఖు వరకు మణిపూర్ నుంచి ముంబై దాకా మొత్తం 6200 కిలోమీటర్లు నడుస్తాడట. నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రకు చేరుకొని ఆఖరి నాడు బ్రహ్మాండమైన మీటింగ్ పెడతాడట. మొత్తం 14 రాష్ట్రాలు 85 జిల్లాల్లో భారత్ న్యాయ యాత్ర ఉంటదట. మహిళలు, యూత్, పిల్లలు, బలహీన వర్గాలతోటి ముచ్చట పెట్టుకుంటా యాత్రను కొనసాగిస్తాడట సారు. అయితే కొన్ని దిక్కుల్లో మొత్తం నడక సాధ్యం కాదు కాబట్టి బస్సులో వెళ్తాడని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల ముంగట ఈ యాత్ర హస్తం పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందని లీడర్లు అంటున్నారు. ఇక ఈ ముచ్చటి చూస్తే భారత్ రోజు వార్తలు తెమ్మంటే సతాయించే మా రాజేషు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. సార్ మీరొచ్చారా? ఇప్పుడు మీరు వచ్చారంటే నేను రాకూడదా? రావద్దంటారా? వెళ్ళిపోమంటారా? చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాం. అట్లని కాదు సార్, ఇప్పుడు మీరు చాలా బిజీగా ఉంటారు. ఈ టైంలో మీరు మా దగ్గరికి రావడం ఏంటి? నమ్మలేకపోతున్నా. అయితే ఒక పని చేయండి, మిమ్మల్ని మీరు గట్టిగా గిల్లుకోండి, అప్పుడు నిజమో కాదో మీకే తెలుస్తుంది.
పిలుకోండి. కాదు సార్, మీ తలకు కోట్ ఇస్తామని బయట కొందరు రేటు చెప్తుంటే దానికి భయపడి మీరు బయటికి వెళ్ళరేమో అనుకున్నా. ఈ పిల్లి గాండ్రింపులకు భయపడేవాడిని కాదు, మీకు తెలుసు. అదందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు మీ తలనే నరకాలనడం చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కదా సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే చంపుతా, నరుకుతా, కొడతా, ఈ మాటలన్నీ కూడా చాతగాని వాళ్ళు మాట్లాడే మాటలు. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. ఎస్. మిమ్మల్ని చంపుతా అనే వాళ్ళని చూస్తే మీకు జాలేసుడేంటి సార్? ఒక్క విషయం నాకు హ్యాపీ ఏంటంటే వీళ్ళు నా సినిమా చూడకుండానే ఇంత ఫీల్ అవుతున్నారంటే రేపు సినిమా చూశాక వాళ్ళ పరిస్థితి ఏంటని నాకు జాలేస్తుంది. అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమా ఫస్ట్ షోకే హిట్ అనే టాక్ వినిపిస్తే హ్యాపీ అన్నట్టు అలా హ్యాపీ అంటారేంటి సార్? నేను మామూలుగా సినిమా చేస్తే నేను సినిమా చేసిన తర్వాత కాంట్రవర్సీలు నేను క్రియేట్ చేస్తాను, కానీ ఇక్కడ వాళ్ళే కాంట్రవర్సీ క్రియేట్ చేసి నా సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నారు. అందుకే ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్. ఎప్పుడు చెప్తారు, ఎక్కడ చెప్తారు? పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక ఫిలాసఫీ ఉంటుంది. అయినా మీ సినిమాని అడ్డుకోవాలన్నదే వాళ్ళ టార్గెట్ అంటారా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఎవరు ఆపలేరు, అలాగే నా సినిమాను కూడా ఎవరు ఆపలేరు. ఈ విషయం నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను. సార్, వాళ్ళు మీ సినిమాను చంపేస్తాం అనడం లేదు, మీ తల తీసేయాలంటున్నారు. నా పేరు రాము కావచ్చు, కానీ నేను రాములు లాంటి వాడిని కాదు, నేను రావణాసురుడు లాంటి వాడిని. నా ఒక్క తల తీసేస్తే మిగతా 9 తలలతో మళ్ళీ సినిమాలు చేస్తా. అంతేలే, ఇప్పటి వరకు మీతో పెట్టుకొని ఎవ్వరు గెలిచిన దాఖలాలు కూడా లేవు కదా. అయినా అన్నీ తెలిసి పోయి మీతోని పెట్టుకున్నాడేంటి సార్? ఇంకా ఎక్కువ చేస్తే నన్ను చంపాలి అంటున్నారే, వాళ్ళ మీద సినిమా తీస్తా. కాకపోతే అది ఫిక్షన్లో చేస్తా. మీరు మా ఊళ్ళోళ్ళు కాదు సార్, అన్నంత పని చేస్తారు కూడా. మేం బస్సు ఛార్జీలు ఇచ్చి మరీ బస్సులలో నిలబడిపోతున్నామని మా అన్నలు. ఎంత పుణ్యానికి పోవుడైనా సీట్లు దొరక్క మేము కూడా 100 కిలోమీటర్లు నిలబడిపోతున్నామని మా అక్కలు. ఎట్లయితేంది, ఛార్జీలు లేకుండా ఎక్స్ప్రెస్ బస్సుల్లా 7 కంటే ఆడికి పోతున్నామని అమ్మలక్కలు మస్తు ఖుషి అవుతున్నారు. జనాలు కూడా తిరుగుతున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఫ్రీ జర్నీనే అయినా కండక్టర్కు ప్రయాణికురాలికి ఇగో ఇక్కడ కీసులాట అయింది. అర్థమైందా నుల్ల పంచాదేందో? కండక్టర్ ఏమో ఒరిజినల్ ఆధార్ కార్డు చూపెట్టమని. అరే, సెల్ ఫోన్లో ఫోటో చూపిస్తే చాలదా? మనది డిజిటల్ ఇండియా, నా ప్రూఫ్లు మొత్తం ఫోన్లోనే ఉన్నాయని అక్క. ఇదే జగడంతోని టికెట్ తీసుకునే దగ్గర గొడవై ఏకంగా బస్సునే ఆపేసిండ్రు. చెప్పాను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తా కదా, సెల్లులో చూపించినా నాకు టికెట్ ఇచ్చిందని చెప్పు నువ్వు తర్వాత డిఎం గారికి. అయ్యో రాములా, ఓ కండక్టర్ మేడం, ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఎక్కడికి పోయినా ఎగరాలన్నీ వస్తాయి. మీరెందుకు అంత బరాబరుగా అడుగుతున్నారో అర్థమైతలేదు. అయినా ఒరిజినల్ ఆధార్కు ఫోన్లున్న ఆధార్కు ఏం తేడా ఉంటుంది మేడం? జర పంచాయతీ లేకుండా బస్సు చాలు చేసి పోండ్రి. మీ వల్ల అందరి ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఎక్కడెక్కడికో పోయేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంది మీ ప్రాబ్లం? డిఎం తో కాల్ మాట్లాడాలంటే లేదు, నువ్వు టికెట్ తీసుకోవాలి. నీ దగ్గర టికెట్ తీసుకోవడం కాదు, నువ్వు నేను ఒక్కటే చెప్తున్నా, 10 రూపీస్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. కాకపోతే మీరు ఇట్లా స్కీమ్ అన్నది మీరు కూడా మాకు హెల్ప్ చేసినట్టే ఉండాలి. కానీ గమ్మతిగా ఉన్నది పోండ్రి కీసులాట. మరి ఫ్రీ బస్ ఎక్కుతున్నామని తెలిసినా వీళ్ళెందుకు ఒరిజినల్ తీసుకురాలేదో, కండక్టర్లైనా ఫోన్లో చూపిస్తే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరో తెలుస్తలేదు. కానీ సీట్లు లేక జనాలు ఇబ్బంది పడ్డది కాక బస్సు నిలబెట్టి మరీ ఇంకింత టైం వేస్ట్ చేసి ఇంత కథ ముంగటేసుకున్నారు. మరి దీనికి సంబంధించి జల్దీగా గైడ్ లైన్స్ పెడితే ఏమైందో ఏమో గాని జనాలు కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే చూస్తున్నారు తప్ప బస్సులు పెంచుతలేరు, ఏం పెంచుతలేరు. అక్క, ఇవాళ మా లక్ష్మికి సీమంతం చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. ఇగో వదిన, ఇవాళ మీరు ఏం పనికి వెళ్ళకుండ్రి, మా లక్ష్మికి సీమంతం చేస్తున్నాం, ఇంటిల్లిపాదంతా రావాలి. అయ్యో మర్చిపోయినా, గరం గరం చూస్తున్న ఆడియన్స్, మనం కూడా లక్ష్మి సీమంతానికి వెళ్దామా?
అసలు ఆ లక్ష్మి ఎవరో తెలియకుండా ఆమె సీమంతానికి మేమెలా వస్తామనేనా మీ డౌట్? అయితే ఆమె సీమంతానికి వెళ్ళకున్నా పర్వాలేదు గాని ఆమె సీమంతం వార్తనైతే చూడుల్లి. ఈమెనే లక్ష్మి, ఈమెకే సీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేసిండ్రు. అందుకే చూడుండ్రి లక్ష్మి ఎంత సిగ్గుపడుతున్నదో. పట్టు చీర కట్టిండ్రు, కాళ్లకు పసుపు పూసిండ్రు, నుదుట బొట్టు పెట్టిండ్రు, గాజులేసిండ్రు, పూలు పెట్టిండ్రు, మెడల దండేసిండ్రు. అందంగా తయారు చేసి అక్షింతలేసి ఆశీర్వదించి దిష్టి కూడా తీసిండ్రు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో జరిగింది ఈ సీమంతం ఫంక్షన్. కుక్కకు శ్రీమంతం జరుపుడేంది విచిత్రంగా అంటే పసుపులేటి నాగరాజు కుటుంబం ఈ కుక్కను కూడా వీళ్ళ ఇంట్లో ఓ మనిషిగా చూస్తారట. అందుకే లక్ష్మి అని పేరు పెట్టి ముద్దుగా లక్కీ అని పిలుచుకుంటున్నారు. ఈ మధ్యనే ఇది తల్లి కాబోతుందని తెలిసి ఆడపిల్లకు శ్రీమంతం ఎట్లనైతే చేస్తారో సేమ్ అట్లనే గ్రాండ్ గా చేసిండ్రు. ఇంటి పక్కన ఉన్న మహిళలు కూడా వచ్చి గాజులేసి పూలు పండ్లు పెట్టిండ్రు. కానీ అమ్మా లక్ష్మి జాగ్రత్త, అసలే ఇప్పుడు నువ్వు అట్టి మనిషివి కాదు కాబట్టి ఎటు పడితే అటు తిరగకు, ఇష్టం ఉన్నట్టు ఎగరకు. వీలైతే మళ్ళా నీకు బిడ్డలు పుట్టినాక చూసేతందుకు వస్తాం గాని అప్పటి వరకు రెస్ట్ తీసుకో, సరేనా? పెట్రోల్ లారీలు, డీజిల్ లారీలు, కోడిగుడ్ల లారీలు, కూరగాయల లారీలు, మంచి నూనె లారీలు, పాల ట్యాంకర్లు, చేపల లారీలు పుసుక్కునే బోర్లా పడితే అంతే సంగతులు. అంతసేపు ఖాళీగున్న రోడ్డంతా ఎంబటే బిజీ అవుతుంది. 5 నిమిషాలలోనే ఖాళీ చేస్తున్నారు కూడా, చూస్తున్నాం కదా. మరి అసొంటిది ఇక కండ్ల ముంగట కోళ్ళు కనపడితే ఊకుంటారా? ఇగో ఇట్లా పర్ఫార్మెన్స్ చూపెడతారు. ఏహే ఎక్కడిది, 5 అంటే 5 నిమిషాలల్లా కోళ్ళ లారీ ఖతమైంది. బండ్ల మీద తీసుకుపోయేటోళ్ళ బండ్ల మీద తీసుకుపోయిండ్రు, ఆటోల మీదకెళ్ళి పోయేటోళ్ళు ఆటోలల్లో పట్టుకుపోయిండ్రు. ఈ అన్న చూడుండ్రి ఏకంగా ఎనుకున్న తాళం బగలగొట్టి ఎట్లా కోళ్ళు తీస్తున్నాడో. ఈ అన్న అయితే ఏకంగా బస్తా నిండా కోళ్ళ నింపిండు. ఓరి దేవుడా, గీ అన్న 5-6 కోళ్ళను మడత పెట్టిండు. చిన్నగానే అన్న రోడ్డు మీద జారి పడతావు. ఓరి పిల్లగా చిన్నగరా అయ్యా, అట్లురుకుతావు. రోడ్డు మీదకి వెళ్ళామన్న వెహికల్స్ వస్తే నవ్వులు పోయి నువ్వులు అవుతాయి. ఇప్పటికే ఈడ యాక్సిడెంట్ అయ్యి ఉన్నది. ఆగ్రా జాతీయ రహదారి మీద జరిగింది. మరి మంచుకు సరిగ్గా రోడ్డు కనపడక టక్కరైందో లేకుంటే డ్రైవర్లు నిద్రమత్తులు ఉన్నారో తెలియదు కానీ ఇగో ఈ వెహికల్ కోళ్ళ వ్యాను ఢీకొంటే దాంట్లో ఉన్న జనాలు ఎటుపోయింది ఎట్లున్నారన్నది చూడకుండా ఎవరు సకిన వాళ్లే దగ్గర 2 లక్షల విలువైన కోళ్లను ఖాతం పెట్టిండ్రు. పోలీసులు వచ్చేసరికి ఉత్త వ్యానే మిగిలిందట. కానీ చూడుండ్రి 100 రూపాయలు పెడితే చికెన్ వస్తుంది, కానీ మనిషి పానం వస్తుందా నుల్లా? ఏమో కొందరు చికెన్, మటను, ఫిష్ కనపడితే ఆగడు పడ్డట్టే చేస్తారు. ఓ డ్రైవర్ అన్నలు బగ్గ మంచు కురుస్తున్నది, రోడ్డు మీద జర పైలం, ఏమంటున్నావు? మాతృభాష అంటే ప్రతి ఒక్కరికి మమకారం. అవసరం కోసం, ఉపాధి కోసం దునియా మీదుండే ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇంటికొస్తే ఇంట్లున్నోళ్ళతోని మాతృభాషలనే మాట్లాడతారు. పొరపాటును ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ భాష గురించి ఏమన్నా అంటే ఊకోరు. అయినా ఇప్పుడు సడన్గా ఈ భాష గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే కర్ణాటకలా ఇప్పుడు ఈ భాష పంచాయితే నడుస్తున్నది. ఓ అన్నలు ఆగుండ్రి, అరరే మీద పడుతుంది అన్న, కథ సల్లగుండా ఇటెందుకు వచ్చినవే, అటే ఉండక మీద పడుతుంది, జరాగు. పోలీసులు ఉన్న వీళ్ళు ఎందుకు ఇట్లా లొల్లి చేస్తున్నారు? ఏంది రచ్చ అంటే వీళ్ళంతా కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళు. కర్ణాటక రాష్ట్రం మొత్తంలా వ్యాపార వాణిజ్య సంస్థల నేమ్ బోర్డుల్లో 60% కన్నడ అక్షరాలే ఉండాలి, అందరు అమలు చేయాల్సిందేనని గవర్నమెంట్ కొద్ది రోజుల కింద జీవో ఇస్తే దాన్ని కొందరు పాటిస్తలేరని వీళ్ళు ఇట్లా గొడవ చేస్తున్నారు. వాస్తవానికైతే ఫిబ్రవరి వరకు ప్రభుత్వం టైం ఇచ్చింది. అయితే డిసెంబర్ ముగిసే టైం వస్తున్నది, ఎందుకు ఇంకా పట్టించుకుంటలేరు? మొత్తం హిందీ బోర్డులే కనపడుతున్నాయని కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళు బయటికి వచ్చి బోర్డులన్నీ బీకేసిండ్రు. ఎయిర్పోర్టుల బోర్డులు, షాపింగ్ మాల్లు, దుకాణాలన్నీ వాళ్ళ కంటి కనపడ్డ బోర్డులు మొత్తం తీసేసిండ్రు. కొన్ని దిక్కుల్లా హిందీ పేరు కనపడకుండా ఇంకు చల్లిండ్రట. కానీ కర్ణాటకలో భలే జగడం లేచింది ఫోన్రీ. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. గుర్తున్నది కదా మన టైం, రాత్రి 8:30కి, పొద్దున 8:30కి. ఉంటాం మరి.